ఇప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్నట్టు కూడా ఆయన 1,00,00,000 సంతకాల సేకరణ చేశారు. అదేవిధంగా గవర్నర్ గారిని కలిశారు. ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మెడికల్ కాలేజీలే కాదు, ప్రభుత్వ పాఠశాలలో రకరకాల ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ కూడా పీపీపీ పద్ధతిలోనే ఇటు కూటమి సర్కారు ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టు కూడా మాట్లాడారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ పాఠశాలని కూడా పీపీపీ పద్ధతిలోనే మనము ఆర్గనైజ్ చేద్దాం అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ గా పీపీపీ అనేది కూడా ఇటీవల హైకోర్టు కూడా పీపీపీ ప్రైవేటీకరణ పద్ధతి అనేది కూడా చట్ట పరంగానే కూడా బాగుంది అన్నట్టు కూడా వ్యాఖ్యానించిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పీపీపీ పద్ధతిలో కాలేజీల బిల్లులను తీసుకొస్తున్న వారు ఏవైతే ఉన్నారో వాళ్ళని జైలుకు పంపిస్తాం. అదేవిధంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా జైలుకి పంపిస్తామన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా, సపోర్ట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్ గురించి కాదు, కానీ జనరల్ గా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటైజేషన్ ఫస్ట్ వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. పులివెందుల్లో అసలు మేము పులివెందుల నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళందరం కలిసి పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర పోయి అని చూసి ఫస్ట్ దాన్ని ఇష్యూ చేసింది మేము. దాని తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి వచ్చాడు. ఏదో 1,00,00,000 సంతకాలు అతను ఇష్యూ చేస్తున్నాడు, కానీ యాక్చువల్ గా ఇష్యూను మొదట రైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, ఎస్పెషల్లీ నేను. కాబట్టి ఇక్కడ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటైజేషన్ జనరల్ గా ప్రతి రంగ అన్నిట్లో పీపీపీని వ్యతిరేకించడం లేదు, స్పెసిఫిక్ గా వ్యతిరేకిస్తున్నాం. వైద్య కళాశాలకు సంబంధించి ఇక్కడ పీపీపీ అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది, ఇది ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్టు, కుక్కను సునకం అన్నట్టు ఇది ప్రైవేటైజేషన్ కు మారు పేరు తప్ప ఇది వేరేది కాదని మా అభిప్రాయం. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడము అనేది ఒకటి విద్యార్థుల కోణంలో ఆలోచిస్తే ఇది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది రోగుల కోణంలో ఆలోచిస్తే పేద రోగులు ఉచిత వైద్యానికి సంబంధిత ఆసుపత్రుల్లో దూరం అవుతారు. మూడవది వచ్చేసి ఇది ప్రతిభకు పాడే కట్టడము, తర్వాత డబ్బుకు పసిడికి పట్టాభిషేకం చేయడము. ఈ 3 విషయాలతో మేము వ్యతిరేకిస్తున్నాము. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా ఈ యొక్క వైద్య విద్యలో ప్రైవేటైజేషన్ క్యాపిటేషన్ ఫీజును ఆనాడే వ్యతిరేకించడం జరిగింది, ఎన్టీ రామారావు గారు క్యాసెట్స్ చూస్తే. కాబట్టి మేము ఆల్రెడీ కొన్ని వైద్య కళాశాలలు అడ్వాన్స్డ్ స్టేజ్లు ఉన్నాయి. ఇప్పుడు పులివెందుల మెడికల్ కళాశాల అది ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఆ మెడికల్ కళాశాల భవనాలు మాత్రం 80% అయినాయి. మిగతా ఆసుపత్రి 100% అయింది, నర్సింగ్ కళాశాల 100% అయింది, బిల్డింగ్స్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది, క్వార్టర్స్ అయినాయి. అక్కడ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు పరిశీలించి అక్కడ కాలేజీ జరపచ్చు అని చెప్పేసి వాళ్ళు 50 MBBS సీట్లు 2024-25కే, ఈ సంవత్సరం కదా పోయిన సంవత్సరానికే వాళ్ళు కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వము మాకు వద్దని చెప్పి రాయడం జరిగింది. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి శాంక్షన్ చేసినంత అర్థం ఏముంది, అవన్నీ ఉన్నట్టే కదా. కాబట్టి ఆ విధంగా మొత్తం ఈ కళాశాలన్నింటినీ 10 కళాశాలను పూర్తి చేయాలని ఎంత అవుతుంది? 5,000 కోట్లు. కాబట్టి డబ్బు లేదు అనడము అది కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏమంటుంది, మా దగ్గర నిధులు లేవంటుంది. ఈ 10 కళాశాలకు కలిసి ప్రజెంట్ పరిస్థితిలో 5,000 కోట్లు కావాలి. మీకు రాష్ట్ర బడ్జెట్ ఈ ఒక్క సంవత్సరానికే 3,22,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఆ అమౌంట్ లో ఇది నథింగ్. దానికి తోడు నాబార్డ్ ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నది, మేము ఇస్తామని చెప్పేసి. కాబట్టి డబ్బు లేదు అనేది ఇష్యూ కాదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ తూతన్నైలు వ్యతిరేకిస్తుంది. మేము చెప్తున్నాము, మేము అధికారంలోకి మేము వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మేము మాట్లాడడం, కానీ జీవో 590 అంటే ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం జారీ చేసిన జీవో 590ని మేము కూడా వచ్చేసి దాన్ని పరిశీలించి రద్దు చేస్తాం. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామన్న వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అనేది చర్చ. నాకు తెలిసి ఆయన అధికారానికి వచ్చే పరిస్థితి ఉండదు. అయిపోయింది, ఆయన చాప్టర్ అయిపోయింది. ఏదో వచ్చేసి 2019లో ఒకసారి అవకాశం ఇచ్చారు, ఆయన దాన్ని చేతులారా వచ్చేసి కాల్దనుకున్నాడు. కాబట్టి ఇంకా అతని పరిపాలన చూసిన తర్వాత 2019-24 వరకు ఈ రాష్ట్రాన్ని
అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాజక ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ చూసినాక ఆయనతో అవసరం ఏముంది? ఏదో ఒకసారి ఇచ్చారు రాజశేఖర కొడుకు, అయిపోయింది. ఇంకా చాప్టర్ అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చేది అవకాశాలు ఏమున్నా మళ్ళా ఇండియా కూటమికి. మేము ఇంకా చాలా వీక్ గా ఉన్నది వాస్తవమే, కానీ ఆ పరిస్థితులు మాకే ఉంటాయి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, డిప్యూటీ సీఎం గారు. ఆయన ఏమన్నారంటే, యోగి ఆదిత్యనాథ్ గారి లాంటి పాలన తీసుకురావాలంటారా, ఏపీలో యూపీ ట్రీట్మెంట్ అవసరం అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు. కాలుకు కాలు, కీలుకు కీలు, మాకు ఒక రౌడీ లెక్కన నక్సలిజాన్ని అంతం చేశామన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు సార్, ఏపీలో యూపీ లాంటి పాలన అవసరమా? ఇప్పుడు ఒక సామెత ఉంది, అంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కాదు, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. నేను యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోమని చెప్పండి. అది మీరు అధికారంలో ఉన్నారు, మీరు అన్లాఫుల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా మీరు చర్య తీసుకొని చూపించాలి. కానీ ఇవన్నీ ఊరిక మాటలు తప్ప ఉత్తర కుమార ప్రగల్భాలు అంతే తప్పని చేసి, ఈ సంక్రాంతి పండుగ రోజు పిట్టల దొరలు ఉపన్యాసాలు ఇస్తుంటారు, పిట్టల దొరల మాటలు మాట్లాడుతుంటారు. ఇవన్నీ పిట్టల దొరల వ్యాఖ్యలు, ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప. ఇవన్నీ నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు అర్థం ఉంది. నువ్వు గవర్నమెంట్ లో ఉండి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఇట్లాంటి మాట్లాడేందుకు? చేతల్లో చూపించు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ రౌడీలు కానీ నువ్వు వచ్చేసి అదేదో చట్టపరిధిలో చూపించు. చేత కాకపోయేది ఊరిక ఈ మాటలన్నీ చేతగానే మాటలు తప్పని చేసి ఇవేం కాదని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కూడా ఇటు నారా లోకేష్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, వైసీపీ నాయకులకు ముందుంది మొసళ్ళ పండుగ, మళ్ళీ ఆయన రెడ్ బుక్ గురించే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఎర్ర బుక్ లో 3 పేజీలు ఓపెన్ చేశాను, ఇంకా చాలా పేజీలు ఓపెన్ చేయాల్సి ఉంది. మీకు రప్పరప్ప తెలిస్తే మాకు కూడా రెడ్ బుక్ తెలుసు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్ అన్నట్టు కూడా నారా లోకేష్ గారు మాట్లాడారు. ఈ రెడ్ బుక్ గురించి ఏం చెప్తారు? మళ్ళీ ఇందులో హిస్టరీ ఉందా, ఇల్లేక మిస్టరీ ఉందా? వైసీపీ నాయకుల చరిత్ర గురించి ఏం చెప్తారు? ఏం లేదు, వచ్చేసి ఊరికి చేతగానే మాటలు తప్పనిచ్చేసి ఇది పని చేసే చెప్తే కదా దానికి ఇదే సామెత మళ్ళా చెప్పింది. ఈయన గుడక పవన్ ఏం చెప్పాను, ఇది గుడక మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. కాబట్టి కార్యసాధకుడు చేసి చూపిస్తాడు. మిగతా వాళ్ళు వచ్చేసి ఊరికి మాటలు మాడుతుంటారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున. కాబట్టి కంచు మోగుతా ఉంటుంది అంతే. గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మూత తోడ. గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మూత తోట. సజ్జనుడు వచ్చినట్టు అదముడు ఒరవగలేడు, విశ్వదాభిరామ వేమని వేమన ఎప్పుడో ఇటువంటి వాళ్ళని చెప్పాడు. కాబట్టి పని చేసేవాళ్ళు చేసి చూపించాలి తప్పని చేసి, నిజంగా చట్టం పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఇవన్నీ ఊరిక చేతగాని మాటలు అంతే. అంత మించి దీని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఇదిగో పులి బుద్దిగో పులి అనేటువంటి సామెత చిన్నప్పుడు మనం విన్నాం. పొద్దసం పులి అని చెప్తే పులి రానప్పుడు కూడా పులి వచ్చింది చెప్తే అక్కడికి నిజంగా పులి వచ్చినప్పుడు ఏమి రచించలేకపోయినాడు. ఆ విధంగా వీళ్ళు వచ్చేసి చేసేదిలే పెట్టేదిలే ఊరిక మాటలు మాట్లాడుతున్నారు ఇద్దరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.